తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత వారం రోజులుగా పడవల మీదే ప్రయాణిస్తున్నారు లంక ప్రజలు. మరోవైపు ధవళేశ్వరం బరాజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వర్షాలు తగ్గిన తర్వాత కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, లంక గ్రామ ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సీతారామం మండలం మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం ఒక గంట నుంచి కూడా ఏకతాటిగా వర్షం కురుస్తుంది. మరోపక్క వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 15.70 అడుగులకు చేరుకుంది. దాదాపుగా 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే లంక గ్రామాలకు సంబంధించి ఎందుకంటే దాదాపుగా 10 రోజుల నుంచి కూడా గోదావరి వద్ద నిలకడగా ఉండడంతో గోదావరికి సంబంధించినటువంటి దాదాపుగా 5 నుంచి 6 పాయింట్ల వద్ద ఏదైతే ఏటిగొట్లకు సంబంధించి అల్పంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం మనం బొబ్బిలంక వద్ద ఉన్నాం. బొబ్బిలంక వద్ద గోదావరి ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూసుకోవచ్చు. మరోపక్క ఏటిగొట్లను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అటు మన్యం ప్రాంతం చింతూరులో శబరి నది 45 అడుగులకు చేరుకుంది. ఏదైతే భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం 41కి చేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ తగ్గినప్పటికీ కూడా దిగువకి 12 గంటల సమయం పడుతుంది. కోనసీమ జిల్లాకు సంబంధించిన లంక గ్రామాలు ఎక్కడికక్కడ ఇది కనకాయలంక, చాకలపాలెంతో పాటు అప్పనపల్లితో పాటు ఏదైతే అక్కడ పెదపట్లంక, పాసలపూడి మొత్తం అన్ని లంక గ్రామాల్లో కూడా రోడ్లన్నీ మునిగిపోయి ఇళ్లలోకి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కిందకి వెళ్తుంది. అదే కనుక 16 నుంచి 18 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వెళ్తే కనుక చాలా ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇక్కడ బొబ్బిలంక వద్ద ఉన్నాం, బొబ్బిలంక వద్ద ఎక్కడికక్కడ రాళ్లు కట్టుబడితో ఇక్కడ కడుతున్నట్టు దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. మనం రాళ్లు కట్టుబడితో ఏటుగొట్టుని కాస్త అల్పంగా ఉన్న చోట ప్రొక్లైన్తో ఎక్కడికక్కడ పనులు చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. గ్రామస్తులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒక పక్క పెద్ద వర్షం, మరో పక్క ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. నిన్న రాత్రికే చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఏమైందంటే రాడు కట్టుబడి కట్టారు, వర్షం నిన్న అల్పంగా ఉందని చెప్పారు కదా. నుంచి బాగానే ఉందన్నాడు. వర్షం పక్కన వరదకు అంతా పెరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వరద తీస్తేనే గోదావరి తీసేస్తేనే ఒడ్డు జారడం మొదలెడుతుంది. ఇందాక ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చారు, మొత్తం చెక్ చేశారు. అధికారులు కూడా బాగానే అప్రమత్తమయ్యి మొత్తం వెళ్ళి తోలుతున్నారు. ఈ రోడ్డు వేసిన తర్వాత గ్రావెల్ వేయడానికి ఉంటుంది కింద. అది ఏటుగొట్టులో ఇంతకుముందు ఎప్పుడైనా సరే గ్రావెల్ ఎప్పుడైనా వేసారు, ఇప్పుడు గ్రావెల్ వేస్తున్నారు. ఏటుగొట్టు ఎక్కడైతే మీకు లీక్ అవుతుందని చెప్పారు అక్కడ ఇసుక బస్తాలు వేశారు. ఇది ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు లేదండి. ఇప్పుడే బాగా ఎక్కువైంది. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వేసి చేస్తున్నారు. నేనంతా భయాందోళనకు గురయ్యారా? ఎందుకంటే భద్రాచలం పెరిగిందన్నారు, ఇక్కడ పెరిగిపోతుంది. గ్రామం కూడా నిద్రలేదు, చాలా భయంకరంగా ఎదురయ్యారు. మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఎటు వచ్చినాయి ఇప్పుడే కొద్దిగా తగ్గినట్టు మాకు అనిపిస్తుంది. ఇది అదే బొబ్బిలంక వద్ద ఇది గ్రామస్తులు చెప్పినట్టు వెర్షను. గతంలో అంత ముందు లేదు, ఇప్పుడు రాడు కట్టుబడి కడుతున్నారు. ఇక్కడ రాళ్ళు పెద్ద పెద్ద గుట్ల కింద వేసి ఏటుగొట్టు, ఇదంతా మనం చూస్తున్న ఏటుగొట్టు మీద ఒక ప్రొక్లైన్ ఉంది. ప్రొక్లైన్ కిందే అక్కడ ఏటుగొట్టు అనుకుని వరద ప్రవాహం అంతా కూడా పైకి వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇదంతా కూడా తాత్కాలికంగా వేసిన గట్టు కాబట్టి ఆ నదీపాయ నిల్వ ఉండిన వాటర్ అంతా కూడా చొచ్చుకుపోయేస్తే కనుక ఇది కెరటాల కింద మట్టి అంతా కూడా కిందకు చొచ్చుకుపోతుంది. ఇప్పటికే మనం దూరంగా చూస్తున్నటువంటి అంతా కూడా లంక గ్రామం మొత్తం పంట పొలాన్ని మునిగిపోయిన దృశ్యాలు కూడా వచ్చొచ్చు. ఏదైతే బొబ్బిలంక సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ అనేక గ్రామాలు లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటికే గంటి పెదపూడి దగ్గర పడవ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక పడవ ఒరిగిపోవడంతో 6 కూడా గల్లంత అయిపోయారు. గల్లంత అయిపోయిన నేపథ్యంలో 5 మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. అందులో ఒక వ్యక్తి యువకుడు 25 ఏళ్ల యువకుడు ఇదే మంచినీటి సరఫరా, ఏదైతే వరద బాధితులకు మంచినీటి సరఫరా కోసం గ్రామస్తుల సహాయం తీసుకుని పడవలో గంటి పెదపూడి పాయను దాటి ఎదరికెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ ఒరిగిపోయిన నేపథ్యంలో వీళ్ళు 6 కొట్టుకుపోయారు. లైఫ్ జాకెట్లు ఉండడం మీద 5 రక్షించారు. ఒక వ్యక్తికి లైఫ్ జాకెట్ తెగిపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం లంక గ్రామాల్లో అటు అప్పనపల్లితో పాటు ఐనవిల్లి, ఎదురుబీడియం కాజ్వేతో పాటు లంక గ్రామం మొత్తం కూడా జలదిగ్బంలో చిక్కుకుంది. భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడితే కోనసీమ ప్రజలు, లంక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు అయితే ఇరిగేషన్ అధికారులు ఎక్కడెక్కడ అప్రమత్తం అవుతున్నారు. రైట్ సత్య.